ప్రస్తుతం కోర్టులో కూడా ఆయన కోర్టు ముందు ఉంచారు. ఖచ్చితంగా జ్యుడిషియల్ రిమాండ్కి ఇవ్వబోతున్నారు, లేకపోతే వద్దని చెప్పి ఆయన తరపున న్యాయవాదులు కూడా కోరుతున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూద్దాం. సో ఇక బసవరాజ్ ప్రస్తుతం ఏదైతే లగిచర్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పైన కూడా వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏంటి బసవరాజ్ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? సాధారణమైనటువంటి స్థితి వచ్చిందా? సో ఇది ఒక కుట్రకోణం దాగుంది అనేటువంటిది ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. డిప్యూటీ సీఎం కొద్దిసేపటి క్రితం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసిన పరిస్థితి. సో అక్కడ స్థానికంగా ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? లగిచర్ల, హక్కింపేట, పూరిపల్లి మొత్తం అంటే చాలా వాతావరణం చాలా ప్రశాంతంగా ప్రస్తుతం సాగుతున్నప్పటికీ ఇక్కడ పూర్తిగా అంటే నిర్మానుష్యంగా మారింది. ప్రతి గ్రామాల్లో కూడా అంటే నిర్మానుష్యం నెలకొంది. అక్కడ లగిచర్ల గ్రామంలో ముఖ్యంగా అక్కడ ఉండే రైతాంగానికి కానీ ధైర్యం చెప్పేందుకు ఇప్పుడిప్పుడే కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి కూడా అక్కడ లగిచర్ల గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో కొంతమంది రైతులతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ రైతులకు కానీ అదేవిధంగా లగిచర్ల ఈ పరిసర ప్రాంత వాసులతో తిరుపతి రెడ్డి మాట్లాడారు. అదేవిధంగా ఇక్కడ ఉండే ఏదైతే గత 50 సంవత్సరాల కాలంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి 5 ఏళ్ల కాలంలో జరుగుతుంది. ఈ అభివృద్ధిని అడ్డుకోవద్దన్న ఉద్దేశం రైట్ తిరుపతి రెడ్డి ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడుతూ ఇక్కడ ఉద్యోగ ఉపాధి కల్పన ఖచ్చితంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఇంత ఆధునిక టెక్నాలజీ ఉన్న నేపథ్యంలో ఎలాంటి కాలుష్యం ఉండదన్న భరోసాను ఇచ్చేందుకు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే పరిహారం విషయంలో కొంత నెలకొన్న గందరగోళానికి కూడా వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పరిహారం కావాలిస్తే అధికారులను అడగాలి, సీఎం రేవంత్ రెడ్డిని అడగాలి, కానీ ఇట్లాంటి ఆందోళనకు దిగొద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడ తిరుపతి రెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కుట్రతోనే ఇట్లాంటి అభివృద్ధిని అడ్డుకునే కుట్రతోనే ఇట్లాంటివి చేస్తున్నారన్న అభియోగం ఇక్కడ ప్రధానంగా తిరుపతి రెడ్డి నుంచి వస్తుంది. తిరుపతి రెడ్డి ఇక్కడ మాట్లాడిన అంశాలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఇక్కడ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి ఈ ముగ్గురి కుట్ర వల్ల ఇక్కడ లగిచర్ల రైట్ కావచ్చు, పోలేపల్లి, హకీంపేట ఈ గ్రామాలన్నీ తిరుపతి రెడ్డి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. రైతులను ఒప్పిస్తాం, మెప్పిస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఫార్మస్యూటికల్ సంబంధించిన కంపెనీలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామన్న భరోసాను తిరుపతి రెడ్డి ఇస్తున్నారు. అదే పరిహారం విషయంలో మాత్రం ఖచ్చితంగా సంప్రదింపులు జరుపుతాం, రైతులను మెప్పించేంత వరకు సంప్రదింపులు జరుపుతాయన్న ఉద్దేశంతో తిరుపతి రెడ్డి మాట్లాడు. మొత్తానికి చాలా అంటే గంభీరమైన వాతావరణం ఈ 3 గ్రామాల్లో నెలకొంది. ప్రస్తుతం 144 సెక్షన్ విధించారు. గ్రామాల్లో కూడా తీసుకున్నైతే కర్ఫ్యూ వాతావరణం అయితే కనిపిస్తుంది.